హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మహేష్ బాబు మూవీ గుంటూరు కారం, దీన్ని టాక్ చూస్తే మూవీ వైజ్గా వేరేగా ఉంది, కానీ దీని కలెక్షన్ 1 వీక్ కలెక్షన్ వచ్చేసి 12 crores అనేది మనం ఆఫీషియల్గా పోస్టర్ రిలీజ్ అయింది ఈరోజు మనకు. సో ఇది నిజంగా అంత క్రాస్ కలెక్ట్ చేసిందా, లేకపోతే దీంట్లో యాడ్ చేసి ఏమన్నా పోస్టర్ వాళ్ళు లైక్ ఫిగర్ చూపిస్తున్నారా ఏంటి సార్ దీనికి? అవును, మహేష్ బాబు గుంటూరు కారం. సో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినటువంటి ఫిలిము. అది జనవరి 12 రిలీజ్ అయింది. సో ఫ్రమ్ ద బిగినింగ్ దానికి డిజాస్ట్రస్ టాక్ వచ్చింది. అవును, ఆ సినిమా బాగాలేదు. సో ఇలా వచ్చింది. మహేష్ బాబు బాగా చేశాడు. క్యారెక్టర్ పరంగా ఆయన కొత్త అవతారంలో కనిపించాడు. పూర్తి మాసీ లుక్తో, ఇప్పుడు దాకా అంత మాసీ లుక్తో ఆయన కనిపించలేదు. సో అలా కనిపించాడు. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది. ఆయన వరకు బాగా చేశాడు. సినిమా మొత్తం తన షోల్డర్ మీదే వన్ మ్యాన్ షో లాగా నడిపించుకోలేడు. అంతవరకు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆయన క్యారెక్టర్ పరంగా ఓకే. బట్ ఓవరాల్గా మిగతా సినిమా అంతా కూడా ఏం బాగాలేదు అని టాక్ వచ్చింది రావటం అయితే. బట్ 1 వీక్ కంప్లీట్ అయింది అది వచ్చి థియేటర్కి రన్ పరంగా. సో ఈరోజు ప్రొడ్యూసర్స్ 212 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా అని చెప్పి ఒక అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో దీని మీద ట్రోలింగ్ బాగా నడుస్తుంది సోషల్ మీడియాలో. సో ఫ్లాప్ అయిన సినిమా, డిజాస్టర్ అయిన సినిమాకి ఈ ఫిగర్స్ ఏంటి? సో వీళ్ళు యాడ్ చేసి కావాలని ప్రొడ్యూసర్స్ ఒక పోస్టర్ 20 to 30% యాడ్ చేసి ఆ ఫిగర్కి అసలైన యాక్చువల్ కలెక్షన్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు యాడ్ చేసి అలా ఇస్తున్నారని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది. ఆ ట్రోలింగ్ అనేది నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళు ఏదైతే అఫీషియల్గా ఇస్తున్నారో దాని మీద ట్రోలింగ్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి అందిన సమాచారం ప్రకారం అయితే యాజ్ ఆఫ్ నౌ, అంటే నిన్నటికి 7 days అయ్యేటప్పటికి 188 ఆ రేంజ్లో గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి, అంటే మనకు ఒక ట్రాక్ అనేది ఉంటుంది, ట్రాక్ ఫిగర్స్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి 188 crores వరకు గ్రాస్ కలెక్ట్ అయిందని చెప్పేసి ఒక ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. సో అంటే దాన్ని చూసుకుంటే, ఆ రకంగా చూసుకుంటే ఒక 24 crores గ్రాస్ ఎక్కువ దానికి యాడ్ చేశారు అని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది. బట్ ఏదేమైనా సరే 180+ గ్రాస్ వచ్చిందా కూడా వన్ వీక్లో అది గొప్ప విషయమే. ఎందుకంటే అంత డిజాస్టర్ స్టాక్లో ఆ సినిమాకి అలా రావటం, కలెక్ట్ చేయటం. సో గ్రాస్ పక్కన పెడితే నిన్నటికి ఒక అంచనా ప్రకారం 100 crores షేర్ అయితే వచ్చేసింది. మీకు తెలుసు గ్రాస్కి షేర్కి తేడా ఉంటుంది. సో అటు ట్యాక్స్ ప్లస్ థియేటర్ రెంట్స్ అన్నీ తీసేసి, సో మిగతాది ఏదైతే నికరంగా మిగులుతుందో డిస్ట్రిబ్యూటర్కి దాన్ని షేర్ అంటాం. దాన్ని డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటారు అన్నమాట. అలా చూసుకుంటే 100 crores షేర్ వచ్చేసింది. ఆ రకంగా ఇలాంటి ఘోరమైన టాక్, దారుణమైన టాక్ వచ్చిన సినిమాకి 100 crores షేర్ రావటం అనేది ప్యూర్లీ మహేష్ బాబు థింగ్ అనే చెప్పాలి. అవును, ఎగ్జాక్ట్లీ అదమ్మా. సో ఇంకొక పాయింట్ చెప్పాలంటే, మహేష్ బాబు సొంత థియేటర్ ఏఎంబి సినిమాస్, అందులో కూడా 1 crore గ్రాస్ తన దాంట్లో తన స్క్రీన్స్లో చేయటం. అది కూడా 4th ఫిలిం వరుసగా. మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, ఇప్పుడు గుంటూరు కారం. సో అంటే ఇంత టాక్లో ఇలా వస్తే, అదే హిట్ టాక్ వస్తే ఇంకెలా వచ్చి ఉండేది కలెక్షన్స్ అనేది నడుస్తున్నటువంటి బాగా సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి చర్చనీయాంశమైనటువంటి విషయం అది. సో ఎనీహౌ ఇప్పుడైతే ఈ 212 crores అనే గ్రాస్ అనే దాని మీద ఆ ట్రోలింగ్ అయితే నడుస్తూ ఉంది. బట్ మునుముందు అయితే సో ఆల్రెడీ 188 అయింది కాబట్టి 200 crores రీచ్ అవ్వటం అయితే ఖాయమనే చెప్పాలి ఈ సినిమాకి సంబంధించి, గుంటూరు కారంకి సంబంధించి. సో ఆయన కరిష్మా, సో మహేష్ బాబు కరిష్మా, సో ఆయన మేనరిజమ్స్, ఆయన డైలాగ్ డెలివరీ, సో ఈవెన్ డ్యాన్స్లు కూడా మునుపటి సినిమాలతో పోలిస్తే మామూలుగా కాస్త మహేష్ బాబు డ్యాన్స్లో వీక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఈ సినిమాలో కొంచెం ఆయన డ్యాన్స్ స్టెప్స్ కూడా ఆడియన్స్ని, ఫ్యాన్స్ మనం చూడొచ్చు. అవును. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, సో ఆయన ఏజ్కి అంటే ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఆ టాక్ అయితే తెచ్చుకోగలిగాడు ఆ సినిమాతోటి. సో మొత్తానికి
ఏది ఎట్లా ఉన్నా సరే ప్రొడ్యూసర్స్ ఒకవేళ కలిపారా లేదా, మనకి యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సినిమాలకు సంబంధించి యాక్చువల్ ఫిగర్స్ ఏంటనేది ఎవరికీ తెలియదు. కలెక్షన్స్ కరెక్ట్గా రావు మనకి. సో అన్నీ కూడా అన్ని చోట్ల కూడా అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ బి సెంటర్ల వరకు ఓకే, అంటే విలేజెస్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఫిగర్స్ మనకి మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా ఫిగర్స్ రావటం, అవన్నీ ట్రాక్ చేయటం కొంచెం కష్టమైన విషయం. అందువల్ల యాక్చువల్ ఫిగర్స్ ఏంటి అనేది ఈవెన్ ప్రొడ్యూసర్కి కూడా పూర్తిగా తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితి. బట్ మనకున్న సోర్సెస్, సో మనకున్న ఆ ట్రాకింగ్ సోర్సెస్ వాటిని చూసుకుంటే సో మొత్తానికి అది 185, 188 దాకా ఫస్ట్ వీక్ వచ్చింది. కలెక్ట్ చేసిందంటే దీనికి రీజన్ మహేష్ బాబునే అంటున్నారు చాలా మంది. అవును. మా మదర్ సన్ ఇమోషనల్ ఏం లేదు అసలు, అంతగా ఆడియన్స్కి నచ్చలేదు అని చెప్పేసి అంటున్నాం. యాక్చువల్గా మదర్ అండ్ సన్ రిలేషన్ నేపథ్యంలో నడిచేటువంటి ఆ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి స్టోరీ ఇది. బట్ అది కూడా ఎఫెక్టివ్గా రాలేదు. ఒక క్లైమాక్స్లో తప్ప మిగతా ఎక్కడ కూడా దాని గురించి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో తల్లి క్యారెక్టర్ని త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం కానివ్వండి, సో ఆ రమ్యకృష్ణ పోర్ట్రేట్ చేసింది అది. సో ఆమె కుటుంబాన్ని కష్టకాలంలో వదిలేసేసి వెళ్ళిపోయి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని, ఇదంతా కూడా ఆడియన్స్కి నచ్చల. అవును. సో వాళ్ళందరూ దీన్ని ఆ క్యారెక్టర్ని బాగా క్రిటిసైజ్ చేశారు. రమ్యకృష్ణ క్యారెక్టర్ని అసలు సరిగా డిజైన్ చేయలేదు, సరిగా చూపించలేదని చెప్పేసి త్రివిక్రమ్ గారిని కూడా చెప్తున్నారు. అవును ఆడియన్స్. అది దానివల్లే దానికి అలాంటి టాక్ వచ్చింది. సో ఎనీహౌ సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ నంబర్ 1 ప్లేస్లో ఉంటే, సో నా సామిరంగా కూడా అది తక్కువ బిజినెస్ అయిన సినిమా కాబట్టి అది కూడా హిట్ రేంజ్కి వచ్చేసేస్తూ ఉంది. ఇవాళ రేపట్లో అది అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. డిస్ట్రిబ్యూటర్లు ఏవైతే అమౌంట్ పెట్టారో అది వచ్చేస్తుంది. సో అది హిట్. సో థర్డ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఏ మూవీని చూడొచ్చు? గుంటూరు కారమా లేకపోతే ఇప్పుడు నా సామిరంగే. అంటే ఇక్కడ మనం ఓవరాల్ కలెక్షన్లో చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ గుంటూరు కారమే. మళ్ళీ దానికి 188 crores వస్తే గ్రాసు, హనుమాన్ అన్ని భాషల్లో కలిపి అది పాన్ ఇండియా రిలీజ్. అది కేవలం నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, అటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. సో అన్నిట్లో కలిపి వరల్డ్ వైడ్గా దానికి 150 crores రీచ్ అయింది అది. సో నిన్నటికి. సో మొత్తంగా చూసుకున్నప్పుడు గ్రాస్ పరంగా ఫస్ట్ ప్లేస్ గుంటూరు కారందే. కానీ మనకి రికవరీ శాతం చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే అమౌంట్ పెట్టారో ఆ రికవరీ ఎంత వచ్చిందని చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ హనుమాను, అది ఆల్రెడీ ఓవర్ఫ్లోలో ఉంది. 250% వచ్చేసింది ఆల్రెడీ దాని మీద పెట్టిన దానికి. సో గుంటూరు కారం కూడా అది నియర్లీ 19 crores దాకా వచ్చేసింది. సో దాని బిజినెస్ ఆల్మోస్ట్ అయింది. కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కొన్ని ఏరియాలో రావాల్సి ఉంది. సో గుంటూరు కారం థర్డ్ ప్లేస్, ఎందుకంటే దాన్ని ఇప్పటివరకు 75+% మాత్రమే రికవర్ అయింది. సో మొత్తం 100% రికవర్ అయితేనే దాన్ని హిట్ కింద చెప్తాం. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పటికీ అది బ్రేక్ ఈవెన్ స్టేజ్కి రాలేదు కాబట్టి ఫ్లాప్ స్టేజ్లోనే ఉంది. సో ఇంకా ఈ వీకెండ్ వరకు చూడాల్సి ఉంది. సండే వరకు దానికి వచ్చే కలెక్షన్స్ మీద అది ఏమవుతుంది ఏంటి అనేది చూడాలి. సైంధవ్ వచ్చి 4th ప్లేస్లో ఉన్నటువంటి సైంధవ్, అదైతే ఫ్లాప్ అనేది డిసైడ్ అయిపోయింది. సో చాలా దూరంగా ఉంది. రికవరీ అనేది ఇంతవరకు 50% కూడా రాలా. సో అది అవుట్ ఆఫ్ ద రేస్ అనే చెప్పాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.